మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మనల్ని పిలిచిన నమ్మదగిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 13వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల వరకు. దేవుని రాజ్యాన్ని ఆవగింజతో పోల్చారు. ఇంకొక ఉపమానంలో 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అని ఇక్కడ ప్రభు అంటున్నారు. ఇలా ఈ 2 ఉపమానాలని ఈ రోజు ధ్యానంలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో ఆవగింజ ప్రధానంగా 2 విషయాలకు వాడబడింది. ఒకటి విశ్వాసానికి, 2 దేవుని రాజ్యానికి. చిన్న విశ్వాసం కూడా గొప్ప కార్యాన్ని చేయగలదు. దేవుని రాజ్యం కూడా చిన్నదిగా ప్రారంభమై చాలా పెద్దదవుతుందని ఈ ఉపమానంలో చెప్పబడింది. చిన్న విశ్వాసాన్ని దేవుని దగ్గర నుండి పొందుకోవడంతో మొదలై అంతకంతకు వృద్ధి చెందుతూ అది పెరిగి వృక్షమవుతుందని ప్రభువు దేవుని రాజ్యాన్ని గురించి చెప్తున్నారు. ఎప్పుడైనా దేవుని కార్యాలు మొదట కొద్దిగా ఉండినా తుదకు మహాభివృద్ధి పొందుతాయని వాక్యమే సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ, అంటే ఒక మనిషి దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత ఎందులో ఎదుగుతారని వాక్యం చెప్తా ఉందంటే, 1 రక్షణ విషయంలో, 2 విశ్వాసంలో, 3 వాక్యంలో, 4 జ్ఞానంలో, 5 ప్రేమలో, 6 ఇచ్చుటలో, 7 పరిచర్య చేయడంలో, 8 కృపలో, 9 దేవుని సంతోషపెట్టడంలో. వీటన్నిటిలో ఒక విశ్వాసి ఎదిగి అనేక మందికి లోకంలో ఆదరణిస్తూ ఉంటారని, అనేకులకు ఆవాసంగా ఉంటారని వాక్యం చెప్తా ఉంది. అందుకే ఇక్కడ చిన్న ఆవగింజే కాని అది పెరిగి వృక్షమై ఆకాశ పక్షులు దాని కొమ్మల నుండి నివాసాన్ని పొందుకుంటాయి అని ప్రభు చెప్తున్నారు. ప్రభు ఇక్కడ మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని బోధిస్తా ఉన్నారు. ఆవగింజ చాలా చిన్నదైనా అది నెలలో పడిన తర్వాత పెరిగి పెద్ద వృక్షం అవుతుందని చెప్తున్నారు. అలాగే దేవుని రాజ్యం కూడా మన హృదయంలో చిన్నగా ప్రారంభమైన ఒక చిన్న విశ్వాసం, ఒక చిన్న విధేయతతో, ఒక చిన్న ఆత్మీయ నిర్ణయం ద్వారా ఎంతో విస్తారంగా ఫలించి అభివృద్ధి చెందుతుంది అనే విధంగా ప్రభు మాట్లాడుతున్నారు. అది అభివృద్ధి చెంది అక్కడే ఆగిపోదు గాని దేవుని కృపతో పెరుగుతూ మన జీవితాన్ని పూర్తిగా మార్చి మనం విస్తరించి నింపి లోపర్చుకునేలాగా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుని రాజ్యంలో మనం పొందుకుంటాం. అయితే మనం ఇక్కడ ఒక సంగతిని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎప్పుడైనా తన కార్యాన్ని తానే ముందు మొదలు పెడతారు, కానీ కొనసాగించవలసిన బాధ్యత అయితే అది మన మీదే ఉంది. కాబట్టి ఏదైనా సరే, విశ్వాసమైన, ప్రేమ అయినా, కృప అయినా, ఏదైనా సరే ఆయన ముందుగా మనకిస్తారు. క్షమాపణ అయినా, కనికరమైన ఆయనే ముందుగా మనకిస్తారు. తర్వాత దాన్ని కొనసాగించవలసిన బాధ్యత మనదే. ఇంకా 2వ ఉపమానాన్ని చూస్తే, ఒక స్త్రీ తీసుకుని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పారు. ఇక్కడ 3 కుంచెంలో పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పడంలో పరమార్థాన్ని నేను ఇట్లా చూస్తాను. దేవుని గురించిన ఒక చిన్న మాట మన ప్రాణంలో, దేహంలో, ఆత్మలో, 3ఇంటిలోనూ ఎంతో గొప్ప కార్యం చేసి మనల్ని మార్చివేస్తుందని నేను అనుకుంటాను. మామూలుగా అయితే పుల్లని పిండి పాపానికి గుర్తుగా దేవుని లేఖనాల్లో వాడబడింది. కానీ ఇక్కడైతే అలా తెలియచేయబడలేదు. ఒక చిన్న దేవుని సంగతి మన జీవితాలు మొత్తం మార్చగలదు అని చెప్పడానికే వాడబడింది. అలాగే పుల్లని పిండిలో దాచబడినట్లు దేవుని రాజ్యం మన లోపల నిశ్శబ్దంగా పనిచేస్తుంది. మొదట బయట పెద్దగా కనిపించకపోయినా అది మన హృదయాన్ని, ఆలోచనలను, ప్రవర్తనను, జీవన విధానాన్ని క్రమంగా మార్చుకుంటూ వస్తుంది. చిన్న ఆవగింజలా దేవుని రాజ్యం మనలో ప్రారంభమై పుల్లని పిండిలా నిశ్శబ్దంగా పనిచేసి చివరకు మన జీవితం అంతటిని మార్చి అనేక మందికి ఆశ్రయంగా మారుస్తుంది. ఈ మార్పును చూడాలని కోరుకుంటే మరి మనం ప్రభువుని ప్రతినిత్యం అడగాల్సిందే. మనం ఎదగాల్సిందే. మన ఎదుగుదలకు ఆయన కృప ఎంతైనా అవసరమే. ప్రార్థించుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, నీ కుమారుని యొక్క సహవాసానికి మమ్మల్ని పిలిచిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా మేము ఏ స్థితిలో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చో తండ్రి, నీ కార్యాలను ఎలా చూడొచ్చో ఇవన్నీ కూడా మాతో స్పష్టంగా మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఒక్కసారిగా నా ప్రభ మా జీవితాల్లో గొప్ప మార్పు వచ్చేస్తుందని మేము ఊహించట్లేదు. కానీ ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా నీ వాక్యము, నీ యొక్క మాటలు మా జీవితాల్లో ఎంతో సైలెంట్ గా పనిచేస్తూ ఉంటాయని మేమైతే నమ్ముతున్నాము ప్రభ. అందుకు తగినట్లుగా మేము నీ వాక్యాన్ని నమ్మి దాని ప్రకారం జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము కూడా ఎంతో అన్ని విషయాల్లోనూ ఎదగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. రక్షణ విషయంలోనూ, విశ్వాసంలోనూ, వాక్యంలోనూ, జ్ఞానంలోనూ, ప్రేమలోనూ, ఇచ్చుటలోనూ, పరిచర్య చేయటలోనూ, కృపలోనూ, నిన్ను సంతోషపెట్టడంలోనూ ఎంతో మేము ఉన్నతమైన స్థాయికి ఎదిగి మా జీవితాన్ని సఫలపరచుకోవడానికి మీరే కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.